ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన హీరోయిజాన్ని వెండితెరకే పరిమితం చేయకుండా నిజ జీవితంలోనూ హీరోగా నిలిచారు. 'పుష్ప 2' ప్రీమియర్ తొక్కేస్లాట్లో మరణించిన రేవతి కుమారుడు శ్రీతేజ్ని హాస్పిటల్లో పరామర్శించిన ఘటన నెటిజన్స్ గుండెలను కదిలించింది. జనవరి 7న హైదరాబాద్లోని కేఐఎంఎస్ ఆసుపత్రిలో అల్లు అర్జున్ 9 ఏళ్ల శ్రీతేజ్ను సందర్శించారు. డిసెంబర్ 4న 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. అతని తల్లి రేవతి మరణించారు. ఈ విషాదం తెలుగు సినిమా ప్రేక్షకుల్ని కలచివేసింది. అల్లు అర్జున్ శ్రీతేజ్ చికిత్స కోసం 2 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఆసుపత్రిలో శ్రీతేజ్తో కొంత సమయం గడిపి అతని ఆరోగ్యం గురించి వైద్యులతో చర్చించారు. పోలీసుల అనుమతితో జరిగిన ఈ సందర్శనను తక్కువ ప్రచారంతో ఉంచాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. ఈ సంఘటన అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ సందర్భంగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ 20 రోజుల తర్వాత మా బాబు మొదటిసారిగా స్పందించాడు. అల్లు అర్జున్ అలానే తెలంగాణ ప్రభుత్వం మాకు చాలా సహాయం చేశాయి అని మీడియాతో పేర్కొన్నారు. శ్రీతేజ్ తన తల్లిని కోల్పోయి ఆసుపత్రిలో జీవన పోరాటం సాగిస్తున్నాడు. ఐకాన్ స్టార్ రాకతో శ్రీతేజ్లో కొత్త ఆశలు చిగురింపచేసింది. శ్రీతేజ్ ముఖంలో మొదటిసారి చిరస్థాయిగా కనిపించిన నవ్వు అతని మానసిక బలాన్ని పెంచిందని వైద్యులు చెప్పారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ శ్రీతేజ్ను కలిసిన దృశ్యాన్ని చూసి నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది వచ్చిందంటే హాస్పిటల్ ఐసీలో వీ డోంట్ నో వాట్ ఈస్ దే వాట్ ఈస్ ద యూనిఫామ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక్కడ నైట్స్ రెస్ట్ ఈస్ గివెన్ అ లాట్ అండ్ సడన్లీ మార్నింగ్ యూ సీ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెన్ ద బ్రెయిన్ ప్రాసెస్ లాట్ దాంట్లో కొంచెం ఐ ఓపెనింగ్ పెరుగుతుంది, కాన్షియస్నెస్ పెరుగుతుంది. సో దెన్ యూ స్లోలీ పుట్టింగ్ టేకింగ్ డౌన్ టు థెరపీ హాల్, వార్నింగ్ వర్కౌట్ విత్ ఎక్సర్సైజెస్. స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్ కానీ రిజల్ట్స్ ఆర్ నౌ డేస్ గుడ్. గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్. అదే మనకి అడల్ట్ బ్రెయిన్ అయితే రికవరీ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు ఇది అప్కమింగ్ గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి ఈజ్ జస్ట్ మైండ్. సో హోప్ఫుల్లీ బ్రెయిన్ విల్ గెట్ న్యూ ఏరియాస్ అండ్ డెవలప్. ఈ లోపల కాంప్లికేషన్స్ రాకుండా వీ హ్యావ్ టు ప్రివెంట్.